జగన్ తిరుమల పర్యటనకు వస్తుండడంతో హై టెన్షన్ నెలకొంది. 5 ఏళ్లుగా తన చేష్టలు లడ్డూ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపరిచిన జగన్ను తిరుపతిలో అడుగు పెట్టనివ్వబోమని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి పరిధిలో 30 పోలీస్ యాక్ట్ను విధించింది. ఆయన విమానం దిగే రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు భారీ ఎత్తున బలగాలను మోహరించింది. అటు జగన్ను అడ్డుకోకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ వెళ్లే మార్గాల్లో మాత్రం శాంతియుత నిరసన తెలుపనున్నారు. పవిత్రమైన లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ. మొత్తం మీద జగన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి తిరుపతికి చేరుకుంటున్నారు. 7 గంటలకి ఆయన తిరుమలకి వెళ్తారు. అక్కడి నుంచి నైట్ తిరుమలలో స్టే చేసి రేపు మార్నింగ్ 10:30కి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. 11:30కి తిరుమల నుంచి ఆలయం నుంచి బయటకు వచ్చి తర్వాత ఆయన దర్శనానికి వెళ్లే పరిస్థితి ఎయిర్పోర్ట్కి వస్తారు. 1:30కి ఇక ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 950 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం డ్యూటీస్ అలాట్ చేసేటువంటి దృశ్యాలను. ఇక్కడ ఉండేటువంటి మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ పోలీసుకు సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి దానికి గాను 950 మందికి డ్యూటీస్ వేసే పరిస్థితి. గతంలో అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ప్రతిపక్ష నేతల్ని హౌస్ అరెస్టులు అవన్నీ చేసే పరిస్థితి. అయితే ఈ రోజు పోలీసులు 250 మందికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించి కావచ్చు ఇట్లా వీళ్ళందరికీ కూడా కేవలం నోటీసులు తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ ఇబ్బందులు పెట్టకూడదని చెప్పినటువంటి తెలియజేస్తూ నోటీసులు మాత్రం ఇచ్చారు తప్ప ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కనీసం ఆయా నేతల ఇళ్ల దగ్గర పోలీసుల్ని కానిస్టేబుల్ కానీ ఎవరిని కూడా పెట్టలేదు. గతంలో అయితే ముందస్తుగానే జగన్ వస్తున్నా ఇంకోటి వస్తున్నా కూడా హౌస్ అరెస్టులు చేయటం ఇంకోటి చేయటం ఇవన్నీ కూడా జరిగేది. ఇప్పుడు కొంత సెన్సిటివ్ గా ఇష్యూ ఉన్నప్పటికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. మరోవైపు జగన్ కి సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో పెద్దిరెడ్డి కావచ్చు, అలాగే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇతర వీళ్ళందరూ కూడా నేతలు తమ పార్టీ యంత్రాంగానికి అంతా కూడా ఇప్పటికే మెసేజ్లు పంపారు. జగన్ ఏదైతే విమానాశ్రయం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు గాజుల మండలం దగ్గర, అలాగే ఆయన వచ్చేటువంటి దారిలో ఉండేటువంటి తనపల్లి సర్కిల్ కావచ్చు, అలిపిరి కావచ్చు, అలాగే ఈ ఓటర్ దగ్గర కావచ్చు, వీటన్నిటి దగ్గర కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆయన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే మెసేజ్లు వెళ్ళింది. వాళ్ళందరూ కూడా ఎలిపిరి దగ్గర పెద్ద ఎత్తున చేరుకోవాలని చెప్పి తిరుపతి నేతలకు వచ్చింది. చంద్రగిరి నేతలందరూ కూడా తనపల్లి దగ్గరికి రాబోతున్నారు. ఈ ఓటర్ దగ్గర కావచ్చు, గాజులమండి దగ్గర కావచ్చు, కాళహస్తికి సంబంధించినటువంటి వాళ్ళు రాబోతున్నారు. మొత్తంగా 4 చోట్ల జగన్ ని స్వాగతం పలకాలనేటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులు అయితే మాత్రం మొత్తం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన వెళ్లే దారిలో టోటల్ గా ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకు చేరుకునేంత వరకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీతో పాటు 2 అడిషనల్ ఎస్పీలు, 5 మంది డిఎస్పీలతో పాటు పెద్ద ఎత్తున సిఐలు, ఎస్ఐలు, అట్లే అన్ని రకాలైనటువంటి ఫోర్స్తో మనం చూసే డ్యూటీస్ అలాట్ చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరోవైపు కూటమి నేతలు కూడా ఇప్పుడే సమావేశమై ఎక్కడ కూడా అడ్డుకోవాలి జగన్ పర్యటన అనేటువంటిది లేకుండా శాంతియుతంగా నల్ల బ్యాటరీలు ధరించి నిరసన అతను చేయడానికి మాత్రమే వాళ్ళు ప్లాన్ చేశారు. ఎక్కడ జగన్ పర్యటనని భౌతికంగా అడ్డుకోవడం కానీ, ఆయన కాన్వాయ్ని పైన వెళ్ళడం కానీ ఏది చేరకుండా కేవలం ప్రజలకి ఆలోచింపచేసే విధంగా మెసేజ్ పంపడానికి మాత్రమే
ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రెండంచెలు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా మొత్తంగా కూడా ఒక అలర్ట్ అయ్యి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుపతి టౌన్ వరకు కూడా ఒక బందోబస్తు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా కూడా పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దానికి తగ్గట్టు ఎక్కడికక్కడి ఫోర్స్ ఎక్కడ అవసరం అక్కడికి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు హిందూ సంఘాలకు సంబంధించి ఇప్పటికే మాధవీలత కావచ్చు, లేదంటే ఇతర స్వామీజీలందరూ కూడా నిన్నటి రోజు గో బ్యాక్ జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పుడు కాసేపట్లో ప్రెస్ మీట్లో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కార్యాచరణను ప్రకటించబోతున్నారు. వాళ్ళు కూడా శాంతియుతమైనటువంటి నిరసన వ్యక్తం చేయాలి తప్ప నేరుగా వెళ్లి అడ్డుకోవడం అనేటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్పినటువంటి ఆలోచన ఉంది. మొత్తంగా జగన్ పర్యటనకు సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు సుమారుగా 950 నుంచి 1000 మంది దాకా పోలీసుల్ని బందోబస్తుకు నియమించి జగన్ పర్యటనలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు తప్ప వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ ఇంటి ముందు పోలీసులు పెట్టడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కదలికల్ని పైన ఇబ్బందులు పెట్టడం కానీ చేయటం లేదు. పూర్తిగా వాళ్ళకే నోటీస్ ఇచ్చి వాళ్లే బాధ్యతగా నడుచుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దానికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, బాధ్యతగా ఉంటారు, లేకపోతే ఏం జరుగుతుందని చూడాల్సి ఉంది. మొత్తంగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ విపక్షాల నుంచి కూడా ఏ రకమైనటువంటి దౌర్జన్యకరమైన కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ ఏది లేకుండా శాంతియుతమైనటువంటి ఇదే ఉండబోతోంది. ఆయన పర్యటనని విమానాశ్రయంలోనే అడ్డుకునేస్తారు, బయట రానియరని గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ని ఆయన ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గతంలో రేణిగుంట విమానాశ్రయానికి వస్తే ఒక రోజంతా రేణిగుంట విమానాశ్రయంలో కూర్చోబెట్టి ఆయన తిరుపతికి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా జగన్ని స్వేచ్ఛగా ఆయన పర్యటనని చేసుకునే విధంగానే ప్రభుత్వం అయితే మాత్రం డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు తగ్గట్టు పోలీసులు అయితే మటు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ స్టూడియో. థ్యాంక్ యూ దినేష్. మళ్ళీ